హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం వీడియోలో ఎంతో పవిత్రమైన కార్తీక పౌర్ణమి గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం అంటేనే శివకేశవులు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం. అందులోనూ పౌర్ణమి తిథి అంటే ఇంకా ప్రత్యేకం. పౌర్ణమి తిథి రోజు చేసే పూజ, దానం, 365 ఒత్తులతో వెలిగించే దీపం, జ్వాలా తోరణం దాటడం ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. సో ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏ విధంగా పూజించాలి, ఎలాంటి దానాలు ఇవ్వాలి, జ్వాలా తోరణం ఏ సమయంలో దాటాలి, 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి, టెంపుల్లోనే వెలిగించాలా, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా, ఇవన్నీ కూడా వీడియోలో క్లియర్గా తెలియచేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఈ 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తేదీ బుధవారం రోజు వచ్చింది. నవంబర్ 4వ తేదీ మంగళవారం రాత్రి 9:41 నుండే పౌర్ణమి తిథి అనేది ప్రారంభమవుతుంది. నవంబర్ 5వ తేదీ బుధవారం రాత్రి 7:30 వరకు పౌర్ణమి తిథి అనేది ఉంటుంది. ఈరోజు శివాలయంలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించడమే కాకుండా సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ప్రతిఫలం అయితే మనకి దక్కుతుంది. ఈరోజు చేసేటువంటి స్నానం, జపం, దానం, శివాలయ దర్శనం, అభిషేకాలు, విష్ణు దర్శనం ఇవన్నీ కూడా మీకు కొన్ని వేల రెట్ల పుణ్యాన్ని, అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తాయని మన కార్తీక పురాణంలో ఉంది. మనం కార్తీక పౌర్ణమి పూజ ఏ సమయంలో చేసుకోవాలండి అంటే ఆ రోజు చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు మొత్తం శుభదినమే. కాకపోతే అమృత గడియలు అనేటివి ఉంటాయి కదండి, అవి తెలియచేస్తాను. నవంబర్ 5వ తేదీ బుధవారం అమృత గడియలు తెల్లవారుజామున 4:11 నుండి 5:40 వరకు ఈ టైంలో పూజ అనేది చేయాలి. ఆ టైంలో కుదరని వాళ్ళు తిరిగి ఉదయం 9 గంటల నుండి 11:15 లోపల దీపదానం, దాత్రి పూజ ఇవన్నీ కూడా సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 7:30 లోపల చేసుకోవచ్చు. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. వారు కూడా ఉదయం ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు. దాత్రి పూజ విషయానికి వస్తే మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. దాత్రి పూజ అంటే ఉసిరి చెట్టు దగ్గర పూజ చేయడం. ఈరోజు దీపం పెట్టినా, దానం చేసినా, శివారాధన చేసినా, ఏవి చేసినా కూడా పౌర్ణమి గడియల్లో మాత్రమే చేయాలి. అప్పుడే మనకి ఆ పూజా ప్రతిఫలం అనేది సంపూర్ణంగా అందుతుంది. 365 ఒత్తులు కేవలం శివాలయంలోనే వెలిగించాలా అండి అంటే అలా ఏం లేదండి. కార్తీక మాసం అంటేనే శివకేశవులకి ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైన మాసం. అందులో పౌర్ణమి తిథి అంటే ఇద్దరికీ చాలా ప్రత్యేకం. సో విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఈ దీపం అనేది వెలిగించవచ్చు. గుడికి వెళ్ళడం వీలు పడని వాళ్ళు తులసి మాత దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ 365 ఒత్తులు అనేటివి వెలిగించవచ్చు. గుడిలోనే దేవుడు ఉంటాడు అనుకోవడం కేవలం మన అజ్ఞానం మాత్రమే అండి. సర్వం శివం అయినప్పుడు మరి భగవంతుడు ఎక్కడ ఉండడు? భక్తితే చూడాలే కానీ భగవంతుడు అన్ని చోట్ల కనిపిస్తాడు. సో ఇంట్లోనే శివ అష్టోత్రాలు, విష్ణు అష్టోత్రాలు చదువుకుంటూ తులసి మాత దగ్గర ప్రశాంతంగా 365 ఒత్తులు అనేటివి పౌర్ణమి తిథి ఉన్నప్పుడే ఈ దీపం అనేది వెలిగించండి. దీపారాధన అయ్యే వరకు వీలుంటే ఆరోగ్యం బాగుండే వాళ్ళు ఉపవాసం ఉండండి. ఆ రోజు ఎవరిని దూషించకూడదు, ఎటువంటి చెడు మాటలు మాట్లాడకుండా భక్తితో మనస్ఫూర్తిగా దీపం అనేది వెలిగించి శివకేశవులని పూజించండి. ఈరోజు జ్వాలా తోరణం అనేది ఖచ్చితంగా ప్రతి దేవాలయంలో వెలిగిస్తూ ఉంటారు. ఈ దర్శనం చేసుకున్న జ్వాలా తోరణం కింద 3 సార్లు దాటిన వాళ్ళకి పునర్జన్మ ఉండదని, శివయ్య బ్లెస్సింగ్స్ సంపూర్ణంగా ఉంటాయని మనకు పురాణాల్లో తెలుపబడింది. జ్వాలా తోరణం అయితే ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క సమయంలో వెలిగిస్తూ ఉంటారండి. నాకు తెలిసి మ్యాక్సిమం ప్రదోష కాలంలోనే వెలిగిస్తూ ఉంటారు. వీలున్న వాళ్ళు ఈ జ్వాలా తోరణ దర్శనం అనేది కూడా చేసుకోండి. కార్తీక పౌర్ణమి అంటేనే ఒక అద్భుతం. ఏం చెప్పినా తక్కువే అండి. ఈ కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు కనీసం ఈ కార్తీక పౌర్ణమి రోజు శివకేశవులను ప్రత్యేకంగా పూజించడం వలన ఆ నెల రోజులు పూజ చేసిన ఫలితం అయితే మనకు దక్కుతుంది. ఈరోజు దీపం, దానం, జ్వాలా తోరణం, 365 ఒత్తులు వెలిగించని వాళ్ళు కనీసం పేదవాళ్ళకి అన్నం పెట్టినా ఆ శివయ్య అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది. ఈరోజు గోమాతకి ఆహారం పెట్టినా కూడా శివ పూజ చేసినంత ఫలితం అయితే దక్కుతుంది.
సో ఇంత పవర్ఫుల్ అయిన కార్తీక పౌర్ణమిని ఎవరూ మిస్ చేసుకోవద్దు. అందరూ శివకేశవులను పూజించి వాళ్ళ అనుగ్రహం అనేది అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.